ఇక దాసు మాత్రం కార్తీక్ దగ్గరికి వచ్చి ఇక కార్తీక్‌తో దీపని చంపాల్సిన అవసరం జ్యోత్స్నకి తప్ప ఎవరికీ లేదు అని చెప్పి ఇక చెప్తూ ఉంటే, దీపని చంపాల్సిన అవసరం జ్యోత్స్నకెందుకుంటుంది అని కార్తీక్ అంటూ ఉంటాడు. ఎందుకంటే దీపని చంపితే యావదాస్తి జ్యోత్స్నది అవుతుంది అని అనగానే, అలా ఎలా అవుతుంది అని చెప్పి ఇక కార్తీక్ అంటూ ఉంటాడు. ఎందుకంటే అసలైన వారసురాలు దీపే కదా! దీప చనిపోతే ఆ వాస్తంతా జ్యోత్స్న చేతిలోకి వస్తుంది అని అనగానే ఇక కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ మరి జ్యోత్స్న ఎవరు అని చెప్పి అంటూ ఉంటే, జ్యోత్స్న నా కూతురు, శివన్నారాయణ గారి మనవరాలు, సుమిత్ర దశరథుల కూతురు దీపనే, ఆ ఇంటి అసలైన వారసురాలు కూడా దీపనే అని చెప్పి ఇక కార్తీక్‌తో చెప్తూ ఉంటే ఇక కార్తీక్ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఒకరి స్వార్థం మరొకరి తలరాతను ఎలా రాసిందో నీకు నిజం తెలియాలి అల్లుడు. దశరథ్‌కి అలాగే సుమిత్రకి దీప జన్మించింది. ఆ రోజే జ్యోత్స్న కూడా పుట్టింది. ఇక పారిజాతం స్వార్థంతో నా మనవరాలు ఈ ఇంటికి వారసురాలు కావాలి అని చెప్పి జ్యోత్స్నని తీసుకువెళ్ళి సుమిత్ర పక్కన పడుకోబెట్టి ఇంటి వారసురాలిని చేసింది. కానీ అసలైన నిజం ఇది కాదు అని దాసు కార్తీక్‌తో చెప్తూ ఉంటే ఇక కార్తీక్ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. మరి నిజం తెలుసుకున్న కార్తీక్ ఏం చేయబోతున్నాడు? అసలు ఏం జరుగుతుంది అన్నది రానున్న ఎపిసోడ్‌లో చూద్దాం. మీకు గనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.